నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరి కాసేపట్లో రాష్ట్ర భాజపా నేతలతో అమిత్ షా భేటీ. రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహంపై చర్చ. సింగరేణిని కేసీఆర్ దివాలా తీయిస్తున్నారన్న రేవంత్ రెడ్డి. సీఎండీ శ్రీధర్ను కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్న. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో మెరిసిన తెలంగాణ జిల్లాలు. సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోదియా. మద్యం కేసులో అరెస్టుపై స్టే విధించాలని పిటిషన్. వైభవంగా లక్ష్మీ నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు. రామావతారంలో యాదాద్రీసుడి దర్శనం. రాష్ట్రానికి చెందిన భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులను ఢిల్లీ రావాలని అధిష్టానం ఆదేశించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు సహా ఢిల్లీ మద్యం కుంభకోణం వల్ల భారాసకు ఎదురయ్యే అనుకూల, ప్రతికూల అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భాజపా రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. కర్ణాటక తర్వాత తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయని అధిష్టానం భావిస్తోంది. భారాస సర్కార్పై పోరాటం చేస్తూనే రాష్ట్రానికి ఏం చేస్తున్నామో ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంటు ప్రవాస్ యోజన, ప్రజాగోస, బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపట్టారు. మార్చి నుంచి పోలింగ్ బూత్ స్వశక్తీకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర భాజపా నేతలకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని సూచించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో రాష్ట్ర నేతలు సమావేశం కానున్నారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, వివేక్, జితేందర్ రెడ్డి భేటీలో పాల్గొనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో భాజపా జాతీయ నాయకత్వం అప్రమత్తమైంది. ఎన్నికలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షా ఆరా తీయనున్నారని తెలుస్తోంది. భారాస వ్యూహాలకు ప్రతి వ్యూహాలు, ఢిల్లీ మద్యం కుంభకోణం వల్ల ఆ పార్టీకి అనుకూల, ప్రతికూల పరిస్థితులేంటి, దీనివల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లో సింపతి పొందే అవకాశాలున్నాయా అనే అంశాలపై నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అందుకనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం. హస్తిన నుంచి అకస్మాత్తుగా రాష్ట్ర నేతలకు షా కార్యాలయం నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు రావడం పట్ల భాజపా శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. భాజపా తలపెట్టిన 11,000 వీధి సభలు ఇవాల్టితో ముగియనున్నాయి. వీధి సభల ముగింపు సందర్భంగా సభలను నిర్వహించాలనుకున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఆ సభలను సైతం వదిలేసి వెంటనే రావాలని ఆదేశించడంతో రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్తుందంటూ భాజపా నేతలు బహిరంగంగానే చెబుతూ వస్తున్నారు. ఒకవేళ కవితను అరెస్టు చేస్తే భాజపా పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, భారాసాకు సానుభూతి వస్తుందా అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ కవితను ఈ కేసులో అరెస్టు చేస్తే పార్టీకి నష్టం వాటిల్లకుండా భారాసా చేసే విమర్శలను తిప్పుకొట్టేలా అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే తెలంగాణ జిల్లాలు మెరిశాయి. 2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికానికి సంబంధించి 2 కేటగిరీల్లోనూ రాష్ట్రానికి చెందిన జిల్లాలే మొదటి స్థానంలో నిలిచాయి. 4 స్టార్ కేటగిరీలో తొలి స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. 2వ స్థానాన్ని మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా 3వ స్థానంలో పెద్ద జిల్లా నిలిచింది. అలాగే 3 స్టార్ కేటగిరీలో 1వ స్థానంలో సిద్దిపేట జిల్లా నిలవగా 2వ స్థానాన్ని జగిత్యాల జిల్లా దక్కించుకుంది. 4 స్టార్ కేటగిరీలో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచినందుకు సిరిసిల్ల జిల్లా బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు. జిల్లా కలెక్టర్తో పాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులను ప్రశంసించారు.
రాజకీయ పార్టీలనే కాకుండా కార్మిక సంఘాలపై గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్ కుటుంబం వేలాది కోట్లను కొల్లగొడుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ కేసీఆర్ది అవిభక్త బంధమన్న ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే నాటకాలు ఆడుతున్నారన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులతో సమావేశమయ్యారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుతో కలిసి భూపాలపల్లిలోని కేటీకే 5 ఇంక్లైన్ వద్ద గేట్ మీటింగ్ లో రేవంత్ పాల్గొన్నారు. 8 ఏళ్లుగా శ్రీధర్ను సీఎండీగా కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటన్న ఆయన సింగరేణిని దివాళా తీయించేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలే కాదు, కార్మిక సంఘాలకు కూడా వాళ్ళ కుటుంబమే గుత్తాధిపత్యాన్ని బిగించడానికి, అధికారాన్ని చెలాయించడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ అధికారం ద్వారా వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టడానికే చంద్రశేఖరరావు గారి కుటుంబం పనిచేస్తుంది. కోసం ఆ కుటుంబం ఆలోచన చేస్తలేదు. ఇవాళ మోడీ కేసీఆర్ కూడా అవిభక్త కవల పిల్లలు, వాళ్ళ ఆలోచన వాళ్ళ తలకాయలు కలిసే ఉన్నాయి, బాడీలు మాత్రం వేరుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరు తోడు దొంగలు, ఆయన వేరు నేను వేరు అని చెప్పి ఇద్దరు నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అరబిందోకి కట్టబెట్టడానికి ఒక మైన్ ఇస్తాడు, ఇంకో చుట్టాలకి ఇంకో మైన్ ఇస్తాడు, నైని కోల్ మైన్ ఏమో అదానికి ఇస్తాడు. ఎందుకు కార్మికుల చేత బొగ్గు బావులు తవ్వే ప్రయత్నం చేస్తలేరు. ఆయన అమ్మేది ఆయన అమ్ముతుండు, నువ్వు అమ్మేది నువ్వు అమ్ముతుండో, ఎవరికి దోషింది వాడు. వాళ్ళందరూ కూడా కార్మికులకు ఫ్రెండ్స్ కాదు, కార్పొరేట్ కంపెనీలకు ఫ్రెండ్స్. అదానీ అంబానీలు కావాలి తప్ప సింగరేణి కార్మికులు కాదు. ఇవాళ సీఎండి శ్రీధర్ 8 సంవత్సరాలైనా శ్రీధర్ నే కొనసాగిస్తున్నాడంటే శ్రీధర్ వల్ల కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఉపయోగం ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కార్మికుల సంక్షేమం మర్చిపోయింది ప్రభుత్వం. మీరు కష్టపడి లాభాల్లో తీసుకొచ్చిన నిధులను ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగరేణి యాజమాన్యం ఎక్కడ పడితే అక్కడ పెడతా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఏమంటాయో ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే కార్మిక సంక్షేమం ఏందో చేసి చూపెడతాం అని చెప్పడానికి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర వేళ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. ఫ్లెక్సీలు అడ్డుగా పెట్టారంటూ అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించడంతో భారాస కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల పట్టణంలో మంత్రి కేటీఆర్ పర్యటన సమయంలో అంబేద్కర్ సెంటర్లో భారాస కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా అదే ప్రాంతంలో తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ఫ్లెక్సీలు కట్టారు. తమ బ్యానర్లకు అడ్డుగా పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన భారాస కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ పర్యటన ముగిసి వారం రోజులు అవుతున్నా భారాస వారు కట్టిన ఫ్లెక్సీలను పురపాలక అధికారులు తొలగించలేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరు వర్గాలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. కాగా అధికార పార్టీ తీరును నిరసిస్తూ ఓ కాంగ్రెస్ కార్యకర్త సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్ కు రేంజ్ రోవర్ కారు విషయంలో ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2,08,00,000 విలువైన ఆ కారు స్నేహితుని సంస్థకు చెందిందని, అవసరమున్నప్పుడు ఆ కారును వాడుకుంటున్నట్లు చీకోటి ప్రవీణ్ అధికారులకు తెలిపారు. అయితే బినామీ సంస్థ పేరుతోనే చీకోటి ఆ కారును కొనుగోలు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈడీ కేసు నమోదు చేసినప్పటికీ నేపాల్, హాంకాంగ్, శ్రీలంకలో అతను క్యాసినో నిర్వహించడం కొనసాగిస్తున్నారు. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 2న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మార్చి 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. లాసెట్ కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ₹600, ఇతరులు ₹900, పీజీఎల్ సెట్ కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ₹900, ఇతరులు ₹1,100 ఫీజు చెల్లించాలని కన్వీనర్ తెలిపారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిసోదియా తరఫున సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాలకు విచారణ చేపడతామని తెలిపింది. సిసోదియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరే అవకాశం ఉందని మొదట సుప్రీం ధర్మాసనం పిటిషనర్కు సూచించింది. తర్వాత ఆయన తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం మధ్యాహ్నం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఢిల్లీ మద్యం కేసులో సిసోదియాను అరెస్టు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలతో 5 రోజుల కస్టడీకి తీసుకుని ఆయన్ను విచారిస్తోంది. రష్యాలో సుమారు 3500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. మంచులో కూరుకుపోయి ఉన్న ఎలుగుబంటి కళేబరాన్ని వేటగాళ్లు గుర్తించి మామూత్ మ్యూజియంకు అప్పగించగా శాస్త్రవేత్తలు దానిపై పరిశోధనలు చేపట్టారు. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కు చెదరని రీతిలో లభించడం చాలా వింతగా ఉందని చెబుతున్నారు. రష్యాలో 3460 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కు చెదరని స్థితిలో దొరికి శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోయి ఉండటమే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాస్కోకు 4600 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ సైబీరియన్ ఆర్చిపెలాగోలో భాగమైన బోల్షోయ్ లాక్షోవ్స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు ఎలుగుబంటి కళేబరాన్ని 2020లో గుర్తించారు. తర్వాత దాన్ని తూర్పు సైబీరియాలోని లజరేవ్ మామూత్ మ్యూజియంకు తరలించారు. వేటగాళ్లకు దొరికింది ఆడ ఎలుగుబంటి అని, గోధుమ రంగుతో 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువు ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చనిపోయే నాటికి బహుశా 3 ఏళ్ల వయసుంటుందని మ్యూజియం లాబొరేటరీ చీఫ్ మాక్సిమ్ చెప్రసోవ్ అంచనా వేశారు. ఆయన నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఎలుగుబంటికి శవపరీక్ష నిర్వహించింది. ఎలుగుబంటి శరీరంలోని అతి మృదువైన కణజాలం కూడా గులాబీ రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతమని శాస్త్రవేత్తలు తెలిపారు. పసుపు రంగులోని కొవ్వు, అది చివరిగా తిన్న తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకటం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎలుగుబంటి మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాలం, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షలపై దృష్టి సారించారు. దేవభూమి ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణం కనుమరుగు కానుందా? ఇటీవల ఆ ప్రాంతంలో భూమికి ఏర్పడిన పగుళ్లతో భవిష్యత్తులో మరింత విధ్వంసం పొంచి ఉందా? అసలు ఈ జోషిమఠ్ కుంగడానికి కారణమేంటి? చార్ధామ్ యాత్రికుల కోసం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు అక్కడి వాతావరణానికి ఏ విధంగా నష్టాన్ని కలిగిస్తున్నాయి? జోషిమఠ్ కుంగిపోవడానికి నిపుణులు చెబుతున్న కారణమేంటి? ఈ భయంకర పరిస్థితులపై దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న ప్రభుత్వం, అధికారులు పెడచెవిన పెట్టడానికి కారణమేంటి? అసలు జోషిమఠ్ భవిష్యత్తులో ఏంటో ఈ కథనంలో చూద్దాం. హిమాలయ కొండల్లో ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న జోషిమఠ్ పట్టణం ఇటీవల తరచూ వార్తల్లో నిలిచింది. దేవభూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్లో హిందువులకు పవిత్రమైన చార్ధామ్ క్షేత్రాలతో పాటు సిక్కులకు ముఖ్యమైన హేమాకుండ్ సాహిబ్ ఉంది. దాదాపు 20,000 మంది నివసించే జోషిమఠ్ పట్టణంలో కొన్ని నెలలుగా పగుళ్లు ఏర్పడి కుంగిపోవడం స్థానికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇళ్లు, ఇంటి పైకప్పులు బీటలు వారి రోడ్లపై ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడటం జోషిమఠ్ వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో తమ ప్రాంతమంతా కుంగిపోయి కాలగర్భంలో కలిసిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికే జోషిమఠ్ పట్టణం విపత్తులోనే ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. జోషిమఠ్లోని దాదాపు 240 కుటుంబాలను అధికారులు గత నెలలో ఖాళీ చేయించారు. నివాస యోగ్యం కాని ఇళ్లను కూల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
मेहनतों से बचाव के बाद जोड़ा होगा मैंने। इतनी जिम्मेदारियां निभाते हुए बड़ी मुश्किल से एक सामान जोड़ा, आज मुझे सब छोड़ना पड़ा। हम तो रो रो के थक गए, आंसू भी सूख गए। अब कितनी बार रोएंगे, क्योंकि इसमें कोई ठोस कदम कुछ नहीं हो रहे। గత నెలాఖరులో వందలాది మంది స్థానికులు జోషిమఠలో నిర్మిస్తున్న ఎన్టీపీసీకి చెందిన తపోవన జల విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. జల విద్యుత్ కేంద్రం ఏదో ఒక రోజు జోషిమఠ పట్టణాన్ని నాశనం చేస్తుందని సేవ్ జోషిమఠ కమిటీ 17 ఏళ్లుగా పోరాటం చేస్తోంది. స్థానికంగా నిర్మిస్తున్న 12 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ కోసం చేస్తున్న పేలుళ్లు తమ ఇళ్లు కుంగిపోవటానికి కారణమని జోషిమఠ వాసులు పేర్కొంటున్నారు. पिछले 17-18 साल से लगातार जो है इस परियोजना के खिलाफ बोलते रहे हैं और आज जो है ये ऐतिहासिक सांस्कृतिक नगर जोशीमठ उस परियोजना के कारण तबाही के कगार पर अंतिम सांसें गिन रहा है और यहाँ की जो 20-22-24 हजार की आबादी है वो लगातार भय और आशंका के वातावरण में जी रही है। उनके सामने जो है ये इस तरह की आपदा है जिसका पता नहीं कि क्या होने वाला है। ये हम तो बार बार कह रहे हैं, दिस इज नॉट अ डिजास्टर, दिस इज डिजास्टर इन मेकिंग, एवरी डे वाइडनिंग, हर दिन फैल रहा है, हर दिन बढ़ रहा है। దీంతో ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు జోషిమఠ కుంగిపోవడానికి అది కారణం కాదని స్పష్టం చేశారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థే కారణమని అధికారులు ఆరోపించారు. అయితే భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలోని శిథిలాలపై జోషిమఠ పట్టణాన్ని నిర్మించారు. దీంతో ఇటీవల చేపడుతున్న భారీ నిర్మాణాలను ఆ ప్రాంతం తట్టుకోలేదని 1976లో వచ్చిన నివేదిక సహా గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. పవిత్రమైన జోషిమఠ పట్టణంలో ఆలయాలకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలతో భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాతావరణ మార్పులు, పర్యాటకులకు భారీగా వసతి సదుపాయాలు కల్పించడం సహా వేగంగా జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం భూమి కుంగిపోవడానికి కారణమని పేర్కొంటున్నారు. సముద్ర మట్టానికి 6200 అడుగుల ఎత్తులో ఉన్న జోషిమఠలో ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని ప్రజలు విశ్వసిస్తారు. దేశంలో జోషిమఠ్ సహా 4 మఠాలను స్థాపించడానికి ముందు 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులకు ఇక్కడే జ్ఞానోదయం జరిగిందని చెబుతారు. బద్రీనాథ్ క్షేత్రానికి సిక్కులు పవిత్రంగా భావించే హేమకుండ్ సాహిబ్లకు జోషిమఠ్ మీదుగానే వెళ్తారు. పవిత్ర పుణ్యక్షేత్రాలతో నిండిన ఉత్తరాఖండ్ లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల వచ్చే దశాబ్దంలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. 2019లో దాదాపు 5 లక్షల మంది జోషిమఠలో పర్యటించారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను దర్శించుకునేందుకు కఠినమైన ప్రాంతం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, కఠిన వాతావరణంలో ప్రయాణించాల్సి ఉంటుంది. 2022లో 2,50,000 మంది యాత్రికుల్లో 200కు పైగా చనిపోయారు. దీంతో అధికారులు మరిన్ని మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. దీనికోసం 10 మీటర్ల వెడల్పు, 889 కిలోమీటర్ల పొడవైన రహదారితో పాటు 327 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని పర్వతాల మధ్య నిర్మిస్తున్నారు. అయితే గత నెల జోషిమఠలో భూమి కుంగడంతో అధికారులు ఈ నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆదిశంకరాచార్యుల మఠం గోడలో పొడవైన పగుళ్లు ఏర్పడ్డాయని పూజారులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ లో 30 కంటే ఎక్కువ నదులు, దాదాపు 100 జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించి ఏడాది పూర్తయిన తర్వాత పొరుగు దేశమైన స్లోవేకియాకు నాటో సభ్యత్వ విలువ అర్థమైంది. నాటో స్లోవియాకు ఊహించని రీతిలో సైనిక బలగాలు, ఆయుధాలు కేటాయించింది. ఈ కేటాయింపులతో స్లోవేకియాకు మునుపెన్నడూ లేని విధంగా సైనిక రక్షణ సమకూరింది. ఫలితంగా రష్యా దూకుడును ఎదుర్కోవడానికి ఉక్రేనియన్ సైన్యానికి కూడా ఆయుధాలను దానం చేయగలిగే స్థాయికి స్లోవేకియా చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన తర్వాత పక్కనే ఉన్న స్లోవేకియా నాటో సభ్యత్వ విలువను తెలుసుకుంది. అమెరికా, జర్మనీ, పోలాండ్, నెదర్లాండ్స్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్లతో సహా మిత్ర దేశాలన్నీ స్లోవేకియాలో బహుళ జాతి యుద్ధ సమూహాన్ని నాటో చొరవతో ఏర్పాటు చేశాయి. నాటో కూటమిలో తూర్పు భాగంలో ఉన్న సభ్య దేశాలకు సహాయం చేయడానికి బలగాలను పంపి వాటి రక్షణకు భరోసానిచ్చాయి. సైనిక యూనిట్లను తరలించడం వెనుక సందేశం సుస్పష్టమని కమాండర్ చెక్ కల్నల్ కారెల్ నవ్రాటిల్ అన్నారు. తూర్పు నాటో
నాటో ప్రాంతంలోని సభ్య దేశాలకు రష్యా దూకుడు వ్యాప్తి కాకుండా దురాక్రమణలను అరికట్టడమే తమ లక్ష్యమని వివరించారు. గత ఏడాది ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్రకు దిగిన తర్వాత హంగేరీ, రొమేనియా, బల్గేరియాలోనూ ఇలాంటి సైనిక యూనిట్లను సృష్టించారు. బాల్టిక్ నుంచి బ్లాక్ సీ వరకు నాటో ఉనికిని మెరుగ్గా విస్తరించడానికి 2017లో 3 బాల్టిక్ దేశాలు, పోలాండ్లోనూ ఇలాగే సైనిక యూనిట్లను మోహరించారు. సెంట్రల్ స్లోవేకియాలోని లెస్ట్ పట్టణంలో సైనిక బలగాలు శత్రు చర్యలపై శిక్షణ తీసుకున్నాయి. ప్రపంచంలో స్లోవేకియా అత్యంత సురక్షితమైన దేశమని ఆ దేశ రక్షణ మంత్రి జరోస్లావ్ తెలిపారు. నార్త్ అట్లాంటిక్ కూటమి తరపున మిత్ర దేశాలకు ధన్యవాదాలు చెప్పారు. స్లోవేకియాకు నాటో పద్ధతి ఉక్రెయిన్కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. స్లోవేకియా సాయుధ దళాలు ఆధునీకరణ చేస్తూనే మరోవైపు సోవియట్ కాలం నుంచి భారీ ఆయుధాలైన S-300 వైమానిక రక్షణ వ్యవస్థలను పొరుగు దేశాలకు అందజేస్తోంది. యుద్ధ విమానాల కోసం స్లోవేకియా పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తులు చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి మేరకు MiG-29 యుద్ధ విమానాలను ఉక్రెయిన్కు అందించాలని సమాలోచనలు చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రాణహాని ఉందా? ప్రధాన అనుచరులే పుతిన్ను చంపేస్తారా? అవునని అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇది తప్పకుండా జరుగుతుందని ఆయన జోస్యం చెప్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు వలోదిమిర్ జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యుద్ధానికి ఏడాది అనే శీర్షికతో తనపై రూపొందించిన డాక్యుమెంటరీలో జెలెన్స్కీ ముఖాముఖి ఉంది. అందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆయన అంతరంగికులే హత్య చేస్తారని జెలెన్స్కీ వ్యాఖ్యానించారని న్యూస్ వీక్ పత్రిక కథనం ప్రచురించింది. రష్యా నాయకత్వంలో ముసలం పుడుతుందన్న జెలెన్స్కీ పుతిన్కు కుడి భుజం లాంటి వ్యక్తే ఆయనకు వ్యతిరేకంగా మారే రోజు వస్తుందని పేర్కొన్నారు. అనంతరం పుతిన్ అనుచరుడే ఆయన్ను చంపేస్తారని డాక్యుమెంటరీలో జెలెన్స్కీ పేర్కొన్నారు. తప్పకుండా ఇది జరుగుతుందన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే అది ఎప్పుడు అనేది తాను చెప్పలేనని డాక్యుమెంటరీ అన్నట్లు న్యూస్ వీక్ కథనం పేర్కొంది. పుతిన్ సన్నిహితుల్లో ఆయనపై అసహనం పెరిగిపోతోందనే నివేదికలు బయటకొచ్చిన వేళ జెలెన్స్కీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా ఉండేవారే ఆయన పట్ల అసహనంతో ఉన్నారని ఇటీవల వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. యుద్ధంపై రష్యా సైనికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం సహా ఏడుస్తున్న దృశ్యాలను చూసి పుతిన్ అనుచరులు ఆయన పట్ల తీవ్ర ఆక్రోశంలో ఉన్నారని ఆ కథనం సారాంశం. ఇండిపెండెంట్ పత్రిక మాత్రం ఈ కథనాలను తోసిపుచ్చింది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకపోవచ్చని తెలిపింది. రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఆయన అనుచరులు ఎంతో విశ్వాసంగా ఉంటారని పేర్కొంది. వెస్ట్ బ్యాంక్లో మరోసారి విధ్వంసం చెలరేగింది. 2 ఇజ్రాయెల్ పౌరులను పాలస్తీనాకు చెందిన సాయుధుడు కాల్చి చంపడంతో హింసకు తెరలేచింది. పాలస్తీనా అధీనంలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు ఇళ్లు, వాహనాలకు నిప్పంటించి దాడులకు తెగబడ్డారు. గత కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే పెద్ద హింసాత్మక ఘటన అని అధికారులు పేర్కొన్నారు. తాజా హింసతో ఏడాదిగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య నెలకొన్న శాంతి చెడిపోయి మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. పాలస్తీనా ఆధీనంలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో స్థిరపడిన ఇజ్రాయెల్ వాసులు హింసకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో 4 తీవ్రంగా గాయపడినట్లు పాలస్తీనా అధికారులు వెల్లడించారు. పాలస్తీనియన్లకు చెందిన ఇళ్లు, వాహనాలకు నిప్పంటించిన ఇజ్రాయెల్ సెటిలర్లు విధ్వంసం సృష్టించారు. గత కొన్ని దశాబ్దాల్లోనే ఇది అత్యంత దారుణమైన హింస అని అధికారులు వెల్లడించారు. హవారా ప్రాంతంలో ఇజ్రాయెల్ సెటిలర్లు దాదాపు 6 ఇళ్లు, పదుల సంఖ్యలో వాహనాలకు నిప్పంటించారు. సరిహద్దు పాలస్తీనా గ్రామాల్లోనూ హింస చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 400 మంది ఇజ్రాయెల్ సెటిలర్లు ఈ దాడుల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. దీంతో మరోసారి పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. సాయుధుడైన పాలస్తీనా వాసి 2 ఇజ్రాయెల్ పౌరులను కాల్చి చంపడమే ఈ హింసకు కారణమని పాలస్తీనా అధికారులు తెలిపారు. జోర్డానియన్ డిక్లరేషన్ తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఏడాదిగా నెలకొన్న శాంతికి ఈ కాల్పుల ఘటన తర్వాత చెలరేగిన హింసతో తెరపడినట్లయింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జోర్డాన్ ప్రభుత్వం నిర్వహించిన చర్చల్లో అంగీకారం కుదిరిన కొద్ది గంటల్లోనే ఈ విధ్వంసం చోటు చేసుకుంది. పవిత్ర రంజాన్ మాసానికి ముందు వచ్చే నెలలో మళ్లీ సమావేశం కావాలని అన్ని పక్షాలు ఈ భేటీలో నిర్ణయించాయి.
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ దిగువ మారుమూరు గ్రామ సమీపంలో వ్యవసాయ భూముల్లో ఏనుగుల గుంపు స్వైర విహారం చేశాయి. పంట పొలాల్లో అరటి, కొబ్బరి చెట్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంట నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు. అధికారులు స్పందించి ఏనుగుల్ని కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకుని పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. 3 గంటల సమయంలో 20 ఏనుగులు దాకా వచ్చి మా పంట పొలాలన్నీ నష్టం చేశాయి. టెంకాయ చెట్లు ఉన్న పంట పొలాలు అన్ని తొక్కి అంటి చెట్లను తినేసి నష్టం చేసినాయి. 10 ఎకరాల పొలం దాకా ఏనుగులు పంట నష్టం చేసినాయి. డ్రిప్ పైపులు కానీ, ఫ్రెష్ వాటర్లు కానీ, గేట్ వాళ్ళు కానీ మొత్తం ధ్వంసం చేసినాయి. అందుకే ఫారెస్ట్ అధికారులు మాకు స్పందించి వాటిపై చర్య తీసుకొని మాకు ఏదన్నా ఈ నష్టపరిహారానికి కానీ అవి రానికన్నా ఏదన్నా బందోబస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఫారెస్ట్ అధికారులను కోరుచున్నాము. అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ మరో అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఫ్రాన్స్ దిగ్గజ ఆటగాడు ఎంబాపే బెంజమాలతో పోటీపడి 2022 ఉత్తమ ఆటగాడి అవార్డును సొంతం చేసుకున్నాడు. మెస్సీ మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును ఇప్పటి వరకు 7 సార్లు సొంతం చేసుకున్నాడు. Fue una locura para mí, pude conseguir mi sueño después de tanto pelear, de tanto buscarlo. ఆలయ తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరామ అవతార విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. ఈ రాత్రి 8 గంటలకు గజ వాహనంపై प्रभो अस्माकं मन्य अधिपा भावेहा एका एव तग्गधं प्रश्नं भवानायन्त्यन्या तायाजन्नद्रवीण समस्पाशायः पूर्णे जनितारो न भूना असूर्ते सूर्ते रजासि शक्तिगे भूतानि समग्रन्. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం తిమ్మాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు 2వ రోజు వైభవంగా సాగాయి. మాడ వీధుల్లో పెద్దశేష వాహనంపై స్వామివారిని ఊరేగించారు. ఈ వేడుకల్లో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఊరేగింపు చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తవత్సల